గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి యొక్క అనుదిన కృపా వాక్యం ద్వారా ఆత్మీయంగా మనం మేలులు పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. అవును ప్రియులారా, ప్రార్థన మన జీవితంలో ఎంత అవసరమో పరమ తండ్రి తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఆయన సృష్టికర్త, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి కలిగిన సర్వోన్నతుడు కదా, మహా సర్వశక్తివంతుడు కదా. ఆయన ఎందుకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది? ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు, పగలంతా సువార్త చేస్తూ వచ్చాడు. మనల్ని కూడా ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జన సింహమలే తిరుగుతుంది సుమా. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ లోకంలో ఎక్కడ చూసినా చెడు ఉంది, ఎక్కడ చూసినా కీడు, ఎక్కడ చూసినా అపాయము, ఎక్కడ చూసినా అపవాది ఎవరు మింగుతున్నా తిరుగుతున్నా ఈ యొక్క కాలంలో ప్రార్థన ద్వారా మనము ప్రొటెక్ట్ చేయబడతాం, భద్రపరచబడతాం. ప్రార్థన మనకు ఒక ఆయుధం. అపవాదిని ఎదిరించాలన్నా, అపవాది మీద మనకు జయం కలగాలి అన్నా, మనము రోగాల నుంచి స్వస్థ పొందుకోవాలి అన్నా, శోధనలు జయించాలి అన్నా, మనకు వస్తున్న ఈ శ్రమలలో కష్టాలలో మనం ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కొని వాటిని జయాన్ని పొందుకోవాలన్నా, వాటిని ఓవర్కమ్ చేయాలన్నా మనకు ప్రార్థన అవసరము. అందుకే ఆయన ఏమంటున్నాడంటే జాగ్రత్తగా ఉండు, మెలకువ కలిగి ప్రార్థన చేయడి. అవును, మనం ప్రార్థన చేస్తుంటుంటే మన ఆత్మ దీపం వెలిగింపబడుతూ వస్తుంటుంది, మన ఆత్మ బలపరచబడుతూ వస్తుంటుంది. ఆయనతో ముచ్చటిస్తుంటే ఆ ప్రార్థన అనగా ఆయనతో సహవాసం, ఆయనతో మాట్లాడడం, ఆయన మనతో మాట్లాడడం, ఆయన మన మధ్యలోకి దిగివచ్చి మన ఎదురుగా దిగివచ్చి మనల్ని ఆయన బలపరిచే ఆ యొక్క ఎంతో గొప్ప ఆసన్నత ఆ పరమతన్ని మనకు ప్రార్థన ద్వారా ఇస్తాడు సుమా. మరి ప్రియులారా, ఏక కుటుంబాలలో అయితే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే వ్యక్తిగత జీవితాలు అయితే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో ఆ ప్రార్థన కలిగిన కుటుంబాలు ఆత్మీయంగా బలపరచబడుతుంటాయి. వారికి ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కొంటారు, దాన్ని విజయం పొందుకుంటారు అందులో. అదే మాదిరిగా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ధైర్యంగా నిలబడతాడు, వాటిని ఎదుర్కొంటాడు, విజయాన్ని పొందుకుంటాడు. సాతాను కుట్రలకు కుయుక్తులకు బలికాడు. అపవాది వేసే ఆ యొక్క అగ్ని బాణలను ఆర్పుతాడు ప్రార్థనని ఆయుధము ద్వారా. కాబట్టి ప్రార్థనని ఆయుధమును మనం చేతపట్టుకోవాలి. ఆ ఆయుధము ద్వారా, ప్రార్థననే ఆయుధము ద్వారా మన అపవాదిని జయించాలి. కాబట్టి మెలకువ కలిగి ఆత్మశోధన మెలకువ, ఆ మెలకువ అంటే మన ఆత్మలో మెలకువ కలిగి నిత్యం ప్రార్థన చేస్తుంటుంటే ఆ పరమతను మనకు తోడుగా ఉంటాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, మీరు శరీరధారి అయిన దినాల్లో ఏ విధంగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నారో అట్టి ప్రార్థన జీవితము మాకు నేర్పమని ప్రార్థిస్తూ, ఆ ప్రార్థన కలిగి మేము ఈ లోకంలో సాతానును జయించడానికి సహాయం చేయమని, శోధనలో ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కొనకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యేసు మెస్సియా కృపా కనికరము నిరంతరము తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.